यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषा अवदृशः। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజము అధ్యయనం చేసుకుంటున్నాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. అద్వైత అధ్యయన భారతీయ అధ్యయనం 53 శ్లోకాలను ముగించుకున్నాం. ఈనాడు 54వ శ్లోకాన్ని చూస్తాం. 48 నుంచి 57 వరకు అమ్మ యొక్క కరుణార్ద్ర దృష్టిని వర్ణిస్తున్న శ్లోకాలు. వాటిని ఒక్కసారి పునశ్చరణ చేసుకుని 54వ శ్లోకంలోనికి వెళతాము. 48వ శ్లోకం దగ్గర నుంచి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అహస్యూతే సవ్యం తవ నయనం నర్కాత్మకతయా త్రియామం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిః దరదళిత హేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణయోగ్యా విజయతే కవీనాం సందర్భస్తవకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవరవన తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గా అలికనయనం కించిదరుణం శివే శృంగారార్ద్ర తదితరజని కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజయని
సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి పురాంభేత్తు చిత్త ప్రశమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః విభక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదయితే పునః స్రష్టుం దేవాన్ ద్రహిణ హరిరుద్రాన్ముపరతాన్ రజః సత్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ. ఈనాటి శ్లోకం. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైః నేత్రైః అరుణధవళశ్యామరుచిభిః నదః శృణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం. అది ఈనాటి శ్లోకం. గంగా గంగా నది తెల్లని నీరు గలది. తపన తనయ తపనుడు సూర్యుడు, తపన తనయ సూర్యుని పుత్రిక అయినటువంటి యమునా నది నల్లని నీరు గలది. ఇతి అనే త్రయాణం మూడైన తీర్థానాం పుణ్యతీర్థముల యొక్క నదుల యొక్క అముం ఈ అనఘం పాపములు పోగొట్టే ఉదకములు నీరు కలిగినటువంటి సంభేదం నదీ సంగమ స్థానమును ఉపనయసి పొందజేయుచున్నావు, ఏర్పాటు చేస్తున్నావు, సమకూరుస్తున్నావు. ధ్రువం ఇది నిశ్చయము, నిజము. పశుపతి అయిన శివుని యందు లగ్నమైన చిత్తము గలదానా పశుపతి పరాధీన హృదయే దేవి దయామిత్రై దయారసముతో కూడిన అరుణ ధవళ శ్యామ రుచిభి ఎరుపు తెలుపు నలుపు కాంతులు కలవైన నీ నేత్రై నీ కనులచే ఎర్రని జల ప్రవాహము గల నదః శృణ గంగా తపనతనయ తెల్లని జల ప్రవాహము గల గంగ, నీల జల ప్రవాహము కలిగినటువంటి యమున అనే మూడు నదుల సంగమ స్థానమును కల్పించి మమ్ములను పవిత్రులుగా చేయుటకు మాకు ఈ సంగమ స్థానాన్ని నీ అందే ఏర్పాటు చేసి వనగూర్చి ఇస్తున్నావు. ఉపనయసి ఇది ధ్రువము, నిజము తల్లి. దేవి యొక్క ఆశ్రిత భక్త వత్సలతకు ఇది నిదర్శనము అనేటటువంటిది భావం. ఓకే, చాలా విశేషాలు ఉన్నాయి, అన్ని చూసుకుందాం. 48వ శ్లోకం నుంచి 57వ శ్లోకం వరకు తల్లి యొక్క దృష్టిని వర్ణించుకుంటున్నాము, ధ్యానించుకుంటున్నాము అని చెప్పుకున్నాం. దయామిత్రై నేత్రై అరుణధవళ శ్యామరుచిభి త్రివర్ణాలే సృష్టి అండి. పోయినసారి చూసాం కదా, త్రివర్ణాలు త్రిగుణాలు సృష్టి అని. అదే ఇక్కడ అరుణధవళ శ్యామరుచిభి అన్నారు. 53, 54 శ్లోకాలలో తల్లి యొక్క దృష్టిని త్రిగుణాత్మకము అని వర్ణిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి త్రిగుణములనే ఇక్కడ త్రివర్ణములుగా, అక్కడ త్రివర్ణాలు చెప్పి ఆ త్రివర్ణాలు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనేటటువంటి వాళ్ళగా ఉన్నారు. రజస్తత్వం, తమహ అంటూ చెప్పారు అక్కడ గుణాలుగా. ఇక్కడ రజోగుణం, అక్కడ రజోగుణాన్ని ఎరుపుగాను, బ్రహ్మగారిగాను, సత్వగుణాన్ని తెలుపుగాను, విష్ణువుగాను, తమో గుణాన్ని నలుపుగాను, రుద్రునిగాను అభివర్ణించారు. ఇక్కడ అరుణం అనేది సోణ నది, ధవళం అనేది తెల్లని గంగా, శ్యామము అనేది యమున. గంగా యమున నదులతోనూ సోణ నదముతోనూ సామ్యం చేస్తున్నారు.
ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏదైనా ఒక నది మనకు పశ్చిమం వైపు వెళుతూ ఉంటే ఇండియాలో అటువంటి వాటిని నదములు అంటారు. నదము అంటే పశ్చిమానికి ప్రవహించేది. నద నదహ అనేది పుంలింగ శబ్దము. నదీ అనేది స్త్రీలింగ శబ్దం. నది అంటే తూర్పు వైపు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే వాటిని నదులు అంటారు. పశ్చిమం వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే వాటిని నదములు అంటారు. ఆ మూడు ప్రవాహముల సంగమ స్థానము పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. ఎక్కడైతే త్రివేణులు, మూడు నదులు కలుస్తాయో అటువంటి సంగమ స్థానాన్ని పవిత్రమైన తీర్థంగా మనం భావిస్తాం. అమ్మ చూపులే ఆ మూడు ప్రవాహాలు. ఎందుకు? పవిత్రీకర్తం నహ, మమ్మలను నేత్రై పవిత్రీకర్తం నహ, నీ నేత్రాలే మమ్మల్ని పవిత్రం చేస్తున్నాయి అంటున్నారు. దేవి నేత్రములు త్రివర్ణాత్మకములు, మూడు జల ప్రవాహములకు సరి అయినవి. నదీ సంగమము పుణ్యతీర్థం. మరి అక్కడికి వెళ్ళక్కర్లేకుండా తల్లి దయార్ద్ర దృష్టియే పుణ్యప్రదాయకము, పాపహరము అంటూ తెలుస్తుంది. ఈ శ్లోకంలో వర్ణించిన నదీ సంగమము సాధారణంగా కొన్ని పుస్తకాలలో ప్రయాగ లేదా త్రివేణి సంగమం అని రాసి ఉండొచ్చు. కానీ తుమ్మలపల్లి వారు ఇతర పండితులు, సీతారామాంజనేయ శాస్త్రి గారు ఇది త్రివేణి సంగమాన్ని స్పృశించటం లేదు. ఈ వర్ణన త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి అనే అంతర్వాహిని కలుస్తాయి. ఇక్కడ సోనా గంగా యమున అన్నారు గురువుగారు. సోనా నది అంటే, సోనా నదం అంటే గంగా సోనా యమున కలయికలు బీహార్ రాష్ట్రంలో జరుగుతుంది. సోన నదము, సోణ నది అని రాయక్కర్ల, సోణ నదాన్ని సోణభద్ర అని అంటారు. సోణభద్ర అనే నది, అది పుంలింగ శబ్దము. సోణ నదము. ఓకే, స్థానికులు దాన్ని సోన్ అంటారు. సోన్ అంటే ఏమిటి? బంగారము, బంగారు రంగు అని అర్థం. నదము పుంలింగ శబ్దము, నది స్త్రీలింగ శబ్దము, సమాగమము అదే ఇక్కడ సంభేదం అన్నారు. గంగా యమునా సోణల సంగమము. ఇది కనిపించదు. పని బీహార్ వెళ్ళి ఈ సంగమాన్ని మూడింటిని చూద్దామంటే కనపడదు. అక్కడ మూడు ఆ విధంగా కలుస్తున్నాయి. ఇప్పుడు పాతకాలంలో మూడు నదులు బాగా ప్రవహిస్తున్నప్పుడు ఆ సంగమము ఉండవచ్చు శంకరుల కాలంలో. ఇప్పుడు అక్కడ సంగమము కనపడదు. అసంభావ్యమైనటువంటి సంగమమును దేవి నేత్ర దృష్టి కలిగిస్తోంది అంటూ చెప్తున్నారు. పుణ్యతీర్థ సంగమ స్నాన ఫలము తల్లి దయార్థ దృష్టి ఎందే పొందవచ్చు. తల్లిని ధ్యానించి ఆమె దయారసంలో తడిస్తే అది తీర్థస్థానమే కదా. దేవి నేత్రమునకు సహజముగా త్రైవర్ణ్యము, త్రివేణి సామ్యము కూడా ఉన్నది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని సంభావించుకోవాలి. ఏమిటది? ఒక కన్ను దక్షిణ నేత్రము సూర్యుని వలె అరుణకాంతితో ఎర్రగా ఉన్నది. వామనేత్రము తెల్లగా సోముని వలె చంద్రుని వలె చల్లగా ఉంది. ఈ పాలనేత్రము శ్యామమై మూడవ నేత్రము ఈ విధంగా ఉంది. ఈ మూడు, ఈ లైన్స్, ఈ లైను ఒక టీలా వస్తుంది. అంటే మీద నుంచి ఒక లైను, ఇది ఒక అటాన్ లైన్. ఈ టీ అనేటటువంటి జంక్షన్ ఏది ఉందో అది ఆజ్ఞాస్థానం. ఆజ్ఞాస్థానమే జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి ఉపాసన స్థానము లేక నిధిధ్యాసన స్థానం. ఈ త్రివేణి సంగమము, అమ్మ యొక్క దృష్టిలో త్రివేణి సంగమము ఆజ్ఞాస్థానాన్ని, ఆ జ్ఞానస్థానాన్ని చూపిస్తోంది అని తెలుసుకోవాలి. దేవి భక్తవత్సలత అపారము, అసంభావితం కూడా సంభావ్యమవుతుంది. అఘటన ఘటనా పటీయసి మాయా అన్నాం కదా. దేవి నైర్మల్యమైనటువంటి గుణము దేవిది. అందువలన నదులు కూడా ఎంతో నైర్మల్యాన్ని కలిగి ఉన్నాయి. దేవి నైర్మల్య గుణమే ఆ నదుల యందలి నైర్మల్య గుణములు, నిర్మలత మొదలైన.
దేవి దయార్ద్ర దృష్టిని దయామిత్రై అన్నారు. మిత్ర అంటే సన్నిహితుడు, మిత్రై సాన్నిహిత్యము కలిగినటువంటివి, అంటే దయతో తడిసి ఉన్నవి, దయతో ఆర్ద్రమైనవి. అవి అరుణధవళ శ్యామ రుచిభి. దయా స్వభావము మూడు విధాలుగా తెలుస్తుంది. తల్లి నేత్ర దృష్టి స్వాభావికంగానే త్రైవర్ణ్యము త్రిగుణాత్మకము. అదే మాయ. మాయ అంటే త్రిగుణము కదా. పశుపతి పరాధీన హృదయే అన్నారు. పశుపతి అంటే ఏమిటి? పశూనాం పతి, పశువులను పాలించేవాడు, రక్షించేవాడు. ఎవరా పశువులు? అసలు పశువులంటే ఏమిటి? పాశము చేత బంధించబడేటటువంటివి పశువులు. పాశేన బధ్నాతి ఇది పశువు. పాశము చేత బంధించబడినది పశువు. అంటే వాటికి స్వతంత్రత లేదు, అస్వతంత్రంగా ఆ ఇచ్చినటువంటి తాడు ఎంత ఉందో అంత లోపలనే తిరుగుతూ ఉంటాయి. గొడ్లు, మేకలు ఇలాంటివన్నీ కూడా. మరి మనము కూడా పశువులమే కదా. ఎందుకు? మానవులు పశువులు. మనకేమిటి పాశము? బంధించినటువంటి పాశం ఏమిటి? ఆశాపాశము చేత బంధింపబడిన పశువులైన మనకు పతి, పశుపతి అన్నారుగా గురువుగారు. 75వ శ్లోకం వివేక చూడమణిలో. యేషు మూఢ విషయేషు బద్ధ రాగోరుపాశేన సుదుర్దమేన యహ యేషు మూఢః యహ విషయేషు బద్ధ. ఈ మూఢుడు ఈ విషయముల చేత, ఆశాపాశము చేత కట్టబడ్డాడు. ఏమిటా విషయ పాశము? రాగము. రాగమనే ఉరుపాశము, గొప్ప త్రాడు, గట్టి మోకులాంటి త్రాడు. రాగోరుపాశేన సుదుర్దమేన. తెగదండి, ఎంత తెంపుకుందామన్నా తెగనటువంటి సుదుర్దమమైన, అంటే త్రెంపడానికి వీలు కానటువంటి రాగమనే గొప్ప పాశం చేత విషయములకు బద్ధులైనటువంటి మూఢులు అన్నారు. ఎవరిని? ఇదిగో పశువుల్ని. యేషు మూఢ విషయేషు బద్ధ రాగోరుపాశేన సుదుర్దమేన ఆయంతి నిర్యాంతి అధౌర్ధ్వముచైః స్వకర్మదూతేన జవేన నీత. కర్మ అనేటటువంటి అంబాసిడర్స్, దూతలు, జవేన వేగముగా, నీత తీసుకొని పోతారు. ఎక్కడికి? ఆయాంతి పట్టుకొస్తారు, నిర్యాంతి పట్టుకుపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా యేషు మూఢ విషయేషు బద్ధ. అందువలననే మనము మానవులు పశువులు. ఈ పశువులను రక్షిస్తున్నాడు ఆయన, పశునాంపతి. ఇటువంటి పశువుల రక్షణ, పాలన, పోషణ ఆ పశుపతి యొక్క పని. అందుకే ఇక్కడ అంటున్నారు పశుపతి పరాధీన హృదయే. అంటే పశుపతికి వశమైనటువంటి హృదయం అంటే తత్వము. పశుపతికి వశమైన తత్వం ఏమిటండి? ఏమిటై ఉంటుంది? పశుపతి అంటే ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుని చేతిలో ఏది అధీనం ఉంది? మాయ ఉన్నది. అంటే పశుపతికి వశమైన తత్వం అంటే ఆ ఓ మాయా అని పిలుస్తున్నారు. మాయ అనేటటువంటిది త్రైవర్ణ్యమైనటువంటి ఈ మాయ ఈశ్వర అధీనము. ఈశ్వరుడు మాయాపతి. అందుకే పశుపతి పరాధీన హృదయే. ఏ మాయా? మాయమ్మ, మాయ అమ్మా అంటూ నీవు పశుపతి పరాధీన హృదయవు. ఎందుకంటే ఈశ్వరుడు మాయాపతి. మాయాంతు ప్రకృతిం విధి మాయినంతు మహేశ్వరం. మాయ అనగా ప్రకృతి, ఆ మాయలాడు ఈశ్వరుడు. మాయాంతు ప్రకృతిం విధి మాయినంతు మహేశ్వరం. కైవల్యోపనిషత్. ఈశ్వర ఇచ్ఛానుసారమే మాయ ప్రవర్తిల్లుతున్నది. మాయలో ఏంటున్నాయి? గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు ఏం చేస్తాయి? ఆ కారణ రూపమైనటువంటి వాటిని ప్రవర్తింపజేస్తాయి. ప్రవర్తించజేయడానికి ఏది కారణము? మాయ. ఇది ఎవరి అధీనంలో ఉంది? ఈశ్వరాధీనంలో ఉంది. ఈశ్వర ఇచ్ఛానుసారమే. ఈశ్వరుడు సర్వకర్మ ఫలప్రదాత కదా. ఆయన ఇచ్ఛానుసారమే మాయ ప్రవర్తిల్లుతున్నది అనేది చెప్పకుండానే
చెప్తున్నారు. పశుపతి పరాధీన హృదయే. చూడడానికి ఎలా ఉంది? అమ్మా, నువ్వు ఈశ్వరుని గారిని ప్రేమించి నీ మనసు ఆయన దగ్గర పారేసుకున్నావు. ఆయన ఆయన వశం అయిపోయింది నీ మనసు అన్నట్టుగా ఉంది. కానీ తత్వార్థము పశుపతి పరాధీన హృదయే అంటే మాయకు సంబుద్ధి. ఓకే. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం పశూనాం పతిం పశుపతి పరాధీన హృదయే. మాయ కారణ ఈశ్వరుని యొక్క అధీనము. మాయ స్వతంత్రము కాదు. ఇందువలన అది అవిద్య. మాయలో ఏమున్నాయి? గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ఎలా ప్రవర్తిల్లుతాయి? అవిద్య కామ కర్మ ఫల వాసన భోగమే ఈ శరీరము. లేక ఇదే మనకు జన్మ, లోకము. సమష్టి వాసనల ముద్దయే కారణ శరీరి అయినటువంటి అంతర్యామి ఈశ్వరుడు. పవిత్రీకర్తం పాపులమైన మమ్ము పవిత్రము చేయుటకై. పవిహి అనేటటువంటి మాటకు అర్థము కులిశము, భిదురము. పవి అన పవిహి అంటే కులిశం అంటే ఒక గొడ్డల్ల లాంటిది. బిధురం అంటే ఒక గుణపం లాంటిది. పవిహి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అంత వాడిని చేయడం. పవిత్రాయత ఇది పవిత్ర. పవిత్ర అంటే ఎవరిని, పవిత్రమైనటువంటి గంగానది, పవిత్రమైనటువంటి అమ్మ తనంత వాడిని చేయడాన్ని పవిత్రము అంటున్నారు. పవిత్రాయత అంటే తనంత వారిని చేయుట అని అర్థం. వారు పవిత్రులు. ఆ పవిత్రులు అనేవారు పవిత్రాయతము వలన ఇతరులను పవిత్రం చేస్తారు. అందుకని పవిత్ర అన్నారు. అంటే తత్ సమానీకర్తం అన్నారు అమరకోశంలో. అతనితో దానితో అంత 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 విధంగా అభిసంధి, దానిని సంధానము చేయడము. తత్సమానీకర్తం. పవిహి పవిత్ర అన్నదానికి ఇంతటి అర్థం ఉన్నది. పవిత్రమనగా తనతో సమానమైన విధముగా చేయు, శుద్ధపరచు, ప్యూరిఫై, శాంక్టిఫై అంటున్నాం కదా. పుణ్యతీర్థములు పాప ప్రక్షాళనాన్ని చేసి పవిత్రీకృతం చేస్తాయి అని ప్రసిద్ధి. అమ్మ కరుణా దృష్టి పుణ్యతీర్థములు స్థానం ఏదీ లేకుండానే పవిత్రం చేస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. సంగమము. సంగమం అంటే ఏమిటండి? సితాసితే సరితో ఎత్ర సంగమే. ఎత్ర ఎక్కడైతే, సరిత నదులు, సిత అసితములు. సిత అంటే తెలుపు, అసితం అంటే నలుపు అనేటటువంటి రెండు రంగుల నీళ్లు ఎక్కడ కలుస్తాయో దానిని సంగమము అంటారు. సితాసితే సరితో ఎత్ర సంగమే. సిత అసిత కలయికయే సంగమము. ఇక్కడ ఏం చెప్పారు? సంభేదం. సంభేదం అన్నా సంగమం అన్నా ఒక్కటి. ఓకే. 57వ శ్లోకంలో అంటారు, దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే. మామపి నన్ను కూడా కొంచెము స్నపయ తడుపు, స్నానం చేయించు. దేంట్లోని? కృపయా స్నపయ. కృప అనేటటువంటి నీ దయార్ద్రమైన ఆ దృష్టిలో స్నపయ స్నానము చేయించు అంటూ 57లో చెప్తారు. నీ దయలో నన్ను స్నానమాడించు. దవీయాంశం, ఎంతో దూరం నుంచి వచ్చాను నీ దగ్గరకి. దీనం, చాలా దీనుడను.
స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. 57లో చూస్తాం. దయామిత్రై నేత్రై, అమ్మ స్వరూపమే దయ, ఆ స్వరూపమే నేత్రము. నేత్రం అంటే దృష్టి, అమ్మ నడిపించే మార్గమే దయ. దయామిత్రై, దయార్ద్రములు, దయచే తడుపబడినవి, స్వభావంగానే దయార్ద్రం. దయామిత్రై నేత్రై, అమ్మ దృష్టి విభక్తత్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా అంటూ నేర్చుకుంది. దక్షిణ నేత్రం అరుణము, వామనేత్రము ధవళము, పాలనేత్రము శ్యామము. అముం త్రయాణం తీర్థానాం ఉపనయసి అన్నారు. అముం అంటే ఈ, త్రయాణం తీర్థానాం ఈ 3 పుణ్య నదుల యొక్క సంభేదం, సమాగమం, కలయిక, కాన్ఫ్లుయెన్స్, త్రివేణి సంగమం. అనఘం అంటే ఏమిటి అర్థం? అనఘో, అనఘ అంటే అపాప హృదయో, 2 అర్థాలు ఉన్నాయి. అనఘం అంటే హృదయము, బ్యూటిఫుల్, వండర్ఫుల్, వెరీ ఎగ్జిలరేటింగ్ అనేదాన్ని హృదయము అంటాం. దాన్ని అనఘం అనొచ్చు. అపాపం పాపము లేకుండా చేసేది అనఘం. అనఘో అపాప హృదయో అని అమరకోశము. ఇక్కడ అనఘం అన్నారు, బ్యూటిఫుల్. త్రయాణం తీర్థానాం ఉపనయసి, వెరీ బ్యూటిఫుల్ అనొచ్చు. నీ కనుల దృష్టి ఎంత సౌందర్యంలో ఉందో, ఆ ఎరుపు, ఆ తెలుపు, ఆ నలుపు, ఆ కలయిక, ఆ దయ, ఆ దయలో ఆర్ద్రతో నన్ను తడిపేస్తున్నావు. స్నపయ కృపయా మామపి శివే అన్నారు కదా, అటువంటిది చాలా హృదయంగా ఉందని చెప్పుకోవచ్చు. లేకపోతే అది అనఘం, పాపాలను పోగొడుతుంది, ఆ త్రయాణం తీర్థానం వలే అని కూడా చెప్పుకోవచ్చు. శోణనదము, దీనికి ఇంకొక పేరు హిరణ్య బాహువు, హిరణ్యవర్ణము. హిరణ్యం అంటే బంగారం, అంటే గోల్డెన్ కలర్. హిరణ్య బాహువు అనే పేరుంది, హిరణ్యవర్ణం అని కూడా పేరుంది, సోన్ అని కూడా పేరు. హే అనఘే అని సంబోధనగా పెట్టుకుంటే ఈ అనఘాన్ని పాపశీలే, అపాపశీలే, పాపములు లేకుండా చేసేదానా. తీర్థ ఉపాశ్రయత్వము అక్కర్లేదు. తీర్థములను దగ్గరకు ఆశ్రయత్వం చేరడం, తీర్థస్నానం చేయడం, తీర్థ ఆటనం. ఆటనం అంటే తిరగడం, తీర్థముల యందు తిరగడం, తీర్థముల యందు స్నానము, ఇవి అక్కర్లేకుండా నీవే అపాపశీలవు అంటున్నారు. తీర్థోపశ్రయత్వము వ్యర్థము, నీ నీ యొక్క దృష్టియే చాలు. ఉపనయసి, ఉప అనే ఉపసర్గ నయసి అనే దానికి కలిపితే నయసి ఉంది కదా, అంటే మధ్యమ పురుష. మధ్యమ పురుష ఏకవచనంలో నయసి అవుతుంది. భవసి, పఠసి లాగా నయసి. దేని నయ అంటే తీసుకుని వెళ్ళడము, నయసి అంటే తీసుకొస్తున్నావు, ఉపనయసి అంటే దగ్గరకు తీసుకొస్తున్నావు. ఎవరి దగ్గరకు తీసుకొస్తున్నావు? మా దగ్గరకు తీసుకొస్తున్నావు. వేటిని తీసుకొస్తున్నావు? త్రయాణం తీర్థానం ఉపనయసి. ఆ 3 తీర్థములను, ఆ సంభేదాన్ని, ఆ సమాగమాన్ని ఇక్కడ మాకు నీ దృష్టిలోనే పట్టుకొచ్చి తీస్తున్నావు, మాకు మాకు వనగూరుస్తున్నావు, మాకు సమకూరుస్తున్నావు, మాకు కల్పిస్తున్నావు అని. ఉపనయసి, ఉపనయసి అని ఉంది కదా, భవసి నయసి, అది ఏకవచనము అండ్ ఆల్సో పురుష. ఓకే. ఉపనయసి నీ ఎందే ఏర్పడ్డాయి త్రయాణం తీర్థానం. దయార్ద్ర దృష్టితో ఆ తీర్థాలను ఇక్కడే నీవు మాకు ప్రసాదిస్తున్నావు. ఎందుకని చెప్పారు? యోగిన తీర్థాన్ని ఆత్మధ్యాన పరాయణా. యోగులు, జ్ఞానులు ఆత్మధ్యాన పరాయణా, ఆత్మధ్యాన పరాయణులు కనుక తీర్థాని న ప్రపద్యంతే, తీర్థముల యందు స్నానమాడరు, తీర్థముల యందు వారికి మక్కువలేదు. ఎవరికి? యోగిన. ఎందుకు? ఆత్మధ్యాన పరాయణ.
ఇదే అన్నారు స్వామి రామతీర్థ అన్నారు. ఆత్మతీర్థం పరంతీర్థం అన్నారు. ఇప్పుడు ఇక్కడ తీర్థం ఏమిటి? హృదయంలో ఉన్నటువంటి అమ్మను కొలవడమే కదా తీర్థము. ఇక వేరే తీర్థస్థానాలు ఎందుకు? యోగిన తీర్థాని న ప్రపద్యంతే హి ఆత్మధ్యాన పరాయణ. ఇంకొక చోట నా వారినా శుద్ధ్యతి చ అంతరాత్మ అని రాసింది. వారినా, వారి అంటే నీరు, వారినా నీరు చేత అంతరాత్మ నా శుద్ధ్యతి, అంతరాత్మ శుద్ధి చేయబడదు. శుద్ధ్యతి అంటే మళ్ళీ ప్రజెంట్ టెన్స్ లో ఉంది, ఏకవచనంలో థర్డ్ పర్సన్ లో, ప్రథమ పురుషం. శుద్ధ్యతి చ అంతరాత్మ వారి నాన శుద్ధ్యతి. మరి గీత ఉంటుంది, నచైనం క్లేదయంత్యాపో, ఆత్మ నీటి చేత తడుపబడదు. అంటే నీళ్లు పెట్టి కడిగి ఆత్మని శుద్ధం చేయలేం. ఎందుకు? దానికి ఉత్పత్తి, ఆప్తి, సంస్కారము, వికారము అనే గుణాలు లేవు, సంస్కరించలేము. దేవి చరణకమల సేవ, దయార్ద్ర దృష్టి చాలదా? అందుకే చరణముల కోసం 8 శ్లోకాలు, దృష్టి కోసం 10 శ్లోకాలు అయ్యవారు మనకు ప్రసాదించారు. నీ నయన కిరణాల నేనున్న చాలు, ఎందుకే ఓ దేవి పుణ్యతీర్థాలు. ఈ ధ్రువం, ఈ విషయము నిస్సంశయము. నీ ధ్యానమే మాకు అత్యంత ముఖ్యము. తీర్థాటనము లాంఛనము, నీ ధ్యానమే ముఖ్యం. నదః సోణః, వారణాసికి తూర్పుగా బీహారులో సోణ అనే నది గలదు. సోణ అంటే పుణ్య అని కూడా అర్థం ఉంది. సోణ అంటే హిరణ్య, హిరణ్య అంటే బంగారు, బంగారు రంగు, గోల్డెన్ ఎల్లో హ్యూ. లేక సోణ అంటే పుణ్యనది. అన్ని నదులు పుణ్యనదులే. గంగా అని ఉంది. గంగా అంటే ఏమిటి? ఉత్పత్తి. గమ్ అనే ధాతు అంటే అతి అమితమైన వేగంతో ప్రవహించేది అనే అర్థంలో గంగా అన్నారు. ఇంకొక వ్యుత్పత్తి తెల్లనిది, భాగీరథుని చేత తేబడినది కాబట్టి భాగీరథి. సురంగా, మిన్నేరు, మిన్నేరు అంటే ఆకాశగంగా, మిన్నేరు ఆకాశగంగా, సురగంగా, భాగీరథి, సురసరిత్తు తెల్లనిది, అతి అమితమైన వేగంతో ప్రవహించేది. మందాకిని జవన భిందాన వాచమరవిందాసన, మందాకిని మందాకిని అనేటటువంటి ఆ గంగా యొక్క జవన బిందాన వాచం, ఆ వేగాన్ని దాటినటువంటి వాక్ప్రవాహాన్ని నాకు ప్రసాదించమ్మా అంటూ అశ్వధాటిలో కాళిదాసు వారు ప్రార్థించారు. మందాకిని జవన భిందాన వాచం అరవిందాసనాదిశతు మే. తపన తనయ అన్నారు. తపన తనయ అని అనుకోండి, పుల్లింగం అవుతుంది. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యుని కొడుకంటే పురాణాలలో లేకపోతే యముడు, లేకపోతే సుగ్రీవుడు. సుగ్రీవుడు కూడా సూర్యతనయుడే కదా. సూర్యతనయుడు అంటే సుగ్రీవుడు, కర్ణుడు, ఈ కూడా సూర్యుని తనయులుగా చెప్పబడతారు. తనయా అని అనుకోండి, యమున, గోదావరి, తపతి నదులను సూర్య తపతనయా అంటారు. ఈ మూడింటిని, యమునా స్త్రీలింగం, గోదావరి తపతి తనయా, తపన తనయా. మరి ఏది తపన తనయ కాదండి, అన్ని నదులు తపన తనయలే. ఎందుకు? సూర్యుని కిరణాల చేత ఆ నీరు ఆవిరి అయి మీదకు వెళ్ళి మళ్ళీ కొండల మీద పడి అన్ని నదులు పుడుతున్నాయి కదా. చేత ప్రతిదీ సూర్యుని యొక్క పుత్రికయే, అన్ని తపన తనయలే. ఏదో చెప్పుకోవడానికి లాంఛనంగా తపన అని చెప్పుకోవచ్చు. సంవేదం, నది సంగమ స్థానము, తీర్థము కాన్ఫ్లుయెన్స్. ఇక్కడి తీర్థము అన్నారు. తీర్థాన్ని
తీర్ణము ఏది చేయగలుగుతుందో అది తీర్థం. తేన తీర్థ దేని దేని వలన దేని వలన దాటగలుగుతాము. దేన్ని దాటాలి? ఈ సంసార సముద్ర ఈ అఖిలాన్ని దాటించేది తీర్థము. చూడండి, రోజు ఇస్తారు ఇలా కోవిళ్ళు 3 సార్లు ఎదుట తీర్థం ఇస్తారు. చేయుట కూర. గంగే చ యమునే చైవ గోదావరి సింధు కావేరి జలే సన్నిధిం కురు. అస్మిన్ జలే సన్నిధిం కురు. గంగా జలము, యమునా జలములు, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఆ జలాలే ఈ జలాలు. ఈ జలము ఆ జలము కంటే వేరు కాదు అంటూ జలాన్ని మనము స్నానం చేస్తున్నప్పుడు ప్రార్థించు. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం తత్ర ఘంటారవం కుర్యాత్ దేవతార్చన లంచితం. దేవతార్చన చేస్తున్నప్పుడు గంట కొడతాం. ఎందుకు ఆ గంట కొట్టడం? దేవుణ్ణి లేపడానికండి. అబే, దేవుడు పడుకున్నాడు ఏమిటి? మనమే పడుకున్నాం, నిద్రలో ఉన్నాం. దేవుణ్ణి ఎవరు లేపక్కర్లా. అన్నమాచార్య వెలుగులోకి తెచ్చానన్నారు ఎవరు. అన్నమాచార్యుని వెలుగులోకి తేవడం, దేవుణ్ణి లేపడం ఇలాంటివి ఏమీ ఉండవు. ఆగమార్థంతు దేవానాం, నాలో ఉన్నటువంటి మంచి గుణాలన్నిటినీ లోపలికి రండిరా, ఉత్తేజపరచండిరా అని చెప్పడానికి. గమనార్థంతు రాక్షసాం, రాక్షస గుణాలు పారిపోండి, మీరు నాకు వద్దు అని వాటి నుంచి దూరంగా పోవడానికి. తత్ర ఘంటారవం కుర్యాత్ దేవతార్చన లాంఛితం. గంట కొట్టడం అంటే దైవీ రాక్షస గుణము దూరం అగునుగాక అని ప్రార్థన. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురిత ఉపశమనం, దేవీ పాదోదకం పావనం శుభం. ఇక్కడ 3 తీర్థాలు, ఆ తీర్థములలో స్నానము, ఆ సంగమ స్నానము, అక్కడ పవిత్రీకర్తము అని చెప్పడము, ఇవన్నీ కూడా దేవి పాదోదకము, దేవి నేత్రముల యొక్క దృష్టి అనేటటువంటి ఆ దానిలో స్నానము చేయడమే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బోధన. అంటే ఏమిటి? నేత్రై, ఇదే ఇదే బాట, వేరేది లే. అలంకార విశేషాలు. దయామిత్రై అరుణధవల శ్యామ రుచిభి. అమ్మ దృష్టిలో న్యాచురల్ గానే 3 గుణాలు కలిగి ఉన్నాయి కదా. మాయమ్మ కదా ఈవిడ. ఆ మాయలో అటు అరుణము, ఇటు ధవలము, అటు శ్యామము. అరుణం అంటే రజస్సు, ధవలం అంటే తెలుపు లేక సత్వగుణము, శ్యామం అంటే తమో గుణము కలిగి ఉంటాయి. కాబట్టి స్వభావోక్తి, అమ్మ స్వభావాన్నే వర్ణిస్తున్నారు. దయామిత్రై నేత్రై ఎక్కడైనా మీకు ధ్రువం లేకపోతే నేను ఆ విధము కోరుకుంటున్నాను, ఇలా ప్రేక్ష అలంకారం. ఈ నదహస్వాన్ని, ఆ విరోధాన్ని ఆభాస చేయడాన్ని విరోధాభాస అలంకారం. ఏమిటండి ఫైనల్ మెసేజ్? ఒక్క నిమిషం. పోయినసారి చెప్పుకున్నదే ఫైనల్ మెసేజ్. ఈ 3 రంగుల నుంచి, 3 గుణాల నుంచి, 3 విధాలుగా చెప్పినటువంటి ఈ తెలుపు, నలుపు, ఎరుపు, ఆ రజోగుణము, తమో గుణము, సత్వగుణముల నుంచి బయటపడి విశుద్ధ సత్వాన్ని పొందు. త్రైగుణ్య విషయ వేదాహ్ నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్తస్త్వో నిర్యోగక్షేమాత్మవాన్. ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా ప్రార్థన అదే, తాత్పర్యం కూడా అదే.
పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైః నేత్రైః అరుణధవలత్యామరుచిభిః నదః శోణో గంగా తపనతనయే త్రయాణం తీర్థానాం ఉపనయసి సంభేదం అనఘం దయామిత్రైః తవ నేత్రైః నః పవిత్రీకర్తుం. అటువంటి దృష్టులను ధ్యాయామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి సోహమస్మి.